దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము ఫిబ్రవరి 20 చదువుచున్నాను. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. కీర్తన 43 3వ వచనము. న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను 2 రాళ్ళు ఉండెను. ఊరీము తుమ్మీము ఏమిటో ఇప్పటికిని ఎవరికిని తెలియదు. అది ఒక మర్మము, దేవుడు మనకు బయలుపరచని రహస్యము. ఈ రాళ్ల సహాయంతో ప్రధాన యాజకుడు దేవుని చిత్తమును తెలుసుకొని చుండనని మాత్రమే మనకు తెలియను. ఈ ఊరీము తుమ్మీము రాళ్లను కీర్తనలు 43 3వ వచనంలోనున్న దేవుని వెలుగునకును దేవుని సత్యమునకును పోల్చవచ్చును. ఇవి దేవుడు ప్రతి విశ్వాసికి అనుగ్రహించెను. ప్రధాన యాజకుడు ఆ 2 రాళ్ల ద్వారా దేవుని చిత్తమును ఏ విధముగా కనుగొనుచుండెనో అదే విధముగా మన హృదయంలోనున్న ఆయన సత్యము, ఆయన వెలుగు ద్వారా మనము కూడా దేవుని చిత్తమును కనుగొనవచ్చును. అవి నాకు త్రోవ చూపును. కీర్తన 43 3వ వచనము. మనం ఏ స్థలమునకైనా వెళ్ళకమునుపు, ద్రవ్యమును వ్యయపరచకమునుపు, మన కొరకును మన పిల్లల కొరకును ఏదైనా తీర్మానము చేసుకొనకమునుపు మనము దేవుని చిత్తమును కనుగొనవలెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.